హాయ్ హలో నమస్తే, నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ బ్రెయిన్ డ్రైన్. పెరుగుతున్న మేధో వలసలు అంటే ప్రతి ఏటా భారతదేశంలో అనేక మంది దేశ విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, అలాగే పని కోసం చాలామంది మైగ్రేట్ అవుతూ ఉన్నారు. భారతదేశంలోని చాలా వరకు విలేజెస్ అంటే గ్రామాలు, సిటీస్, అర్బన్ లెవెల్లో ఉన్న పీపుల్ చదువుకుంటాకు కానీ అలాగే మంచి భవిష్యత్తు కోసం, మంచి జీవితం కోసం వెతుక్కుంటూ అనేక దేశాలు వెళ్తున్నారు. యూరోప్ కానీ, అమెరికా కానీ ఇలా అనేక దేశాలకి వలస వెళ్తున్నారు ఇక్కడ ప్రజలు. అయితే ఏటా లక్షలాది మంది భారతీయులు ఎందుకు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అనే క్వశ్చన్ ప్రస్తుతం ప్రధాన అంశంగా మారింది. ఈ బ్రెయిన్ డ్రైన్ అనేది ఎంతవరకు తీసుకోగలగాలి, బ్రతకడానికి ఫ్యూచర్ ఏంటో తెలియని పరిస్థితుల్లో ఒక క్లియర్ విజన్తో మనం మైగ్రేట్ అవుతున్నామా లేదా అనేదే ఈ బ్రెయిన్ డ్రైన్. స్వదేశంలో కన్నా విదేశాల్లో స్థిరపడడానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం? ఈ ప్రశ్నలు ఆశ్చర్యమేమీ కాదు, ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. తాజా గణాంక వివరాల ప్రకారం ప్రస్తుతం 1,80,00,000 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వలసలు పోవడం అనేది ప్రపంచంలో ఒక అరుదైన విషయం. ఇటీవల ఇండోర్లో ముగిసిన వార్షిక భారతీయ ప్రవాసీ దివస్లో ప్రధానంగా ఈ ఆందోళనకర పరిణామంపైనే చర్చ జరిగిందంట. భారతీయులు అత్యధిక సంఖ్యాకులు విదేశాల్లో తమ భౌతవ్యాన్ని, తమ అదృష్టాన్ని వెతుక్కోవడానికి దారి తీస్తున్న పరిణామాలను ఈ సందర్భంగా ఏర్పాటైన సదస్సులో లోతుగా చర్చించారు. భారత్ అంటే ఇండియా తర్వాత అంత పెద్ద సంఖ్యలో వలసలు పోతున్న జనాభా కలిగిన దేశం మెక్సికో. అయితే మెక్సికో నుంచి ఎక్కువగా వలసలు పోయేది అమెరికా దేశానికి మాత్రమే, ఎందుకంటే దాని పక్క దేశమే కాబట్టి. అయితే మెక్సికో నుంచి ఎక్కువగా వలసలు పోయేది అమెరికా అయినా కూడా అక్కడ ప్రజలు ఎందుకు వలసపోతున్నారు అనేది కూడా ఒక రీసెర్చ్ అనేది చేస్తున్నారు. కానీ భారతీయులు మాత్రం ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కనిపిస్తుండడం గమనించాల్సిన విషయం. గల్ఫ్ దేశాల్లో సుమారు 80,00,000 మంది భారతీయులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు వెళ్ళిన లక్షలాది మంది భారతీయులు తమ స్వదేశీ పాస్పోర్టుల స్థానంలో విదేశీ పాస్పోర్టులను సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్ధంగా ఉన్నారు. తూర్పు ఆఫ్రికా, కరేబియన్, మలేషియా, ఫిజీ దేశాల్లో కూడా భారతీయులు స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం కనిపిస్తుంది. వీరంతా వలస పాలకుల కాలంలోనే భారతదేశం వదిలి అక్కడ కార్మికులుగా చేరుకుని స్థిరపడిన వారు. విదేశాలకు వెళ్ళి స్థిరపడిన భారతీయుల్లో కార్మికులు ఉన్నారు, అధికారులు, యాజమాన్యులు కూడా ఉన్నారు, సంపన్నులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, చాలా ఏళ్ల క్రితమే వెళ్ళిన వారు ఉన్నారు, ఇటీవలే వెళ్ళిన వారు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు తరం కూడా వలసని అంటే మైగ్రేషన్ ఎక్కువ ఇష్టపడుతుంది. అంతా మిశ్రమంగానే ఉంటుంది. అయితే వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం పెద్ద ప్రశ్నే. ఇది కూడా ఒక పేకాట లాంటిదే. జోకర్ ఎవడో, రాజు ఎవడో ఎవరికీ తెలియదు. ఈ దేశాల్లో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే స్థానికులు చూపు పడేది ప్రధానంగా అంటే మైగ్రేటెడ్ పీపుల్ మీదే, ప్రవాసులపైనే. అలాగే ఆఫ్రికన్ దేశాల్లో పర్వాలేదు, కానీ అమెరికా, ఐరోపా అంటే యూరోప్ దేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. సానుకూల వాతావరణం విశేషం ఏమిటంటే చాలా దేశాల్లో భారతీయులు ఘన విజయాలు సాధిస్తున్నారు. ఇక అమెరికా అయితే ఇతర దేశాల సంతతికి చెందిన వారిలో భారతీయులే అతి సంపన్న వర్గంగా రికార్డులకు ఎక్కింది. ఇంగ్లాండ్, పోర్చుగల్, ఐర్లాండ్, మారిషస్ ప్రధానమంత్రులు, గుయానా, సురినామ్, ఇండోనేషియాకి అధ్యక్షులు భారతీయ సంతతికి చెందిన వాళ్ళే. మొత్తం మీద 4 ఖండాల్లోనూ దేశాలలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. అనేక దేశాల్లో అత్యంత పట్టు, పలుకుబడి కలిగిన వర్గంగా రూపాంతరం చెందిన భారతీయులు భారత్కు ఇతర దేశాలకు మధ్య భౌగోళికంగానే కాక రాజకీయంగా, ఆర్థికంగా కూడా ఒక బలమైన వారధిగా పనిచేయడం జరుగుతుంది. ఉదాహరణకు 2008లో భారత, అమెరికా దేశాల మధ్య అణు ఒప్పందం కుదరడంతో కీలక పాత్ర పోషించింది ప్రవాస భారతీయులే. ఈ మధ్య కాలంలో ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల పెరుగుతున్న ఆదరణ, అభిమానం కారణంగా అమెరికాలో పాలకులు, అధికారులు భారత్ పట్ల సామరస్యంగా, సానుకూలంగా వ్యవహరించడానికి వీలు కలుగుతుందనేది ఒక అభిప్రాయం. ఈ సానుకూల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కొన్ని ఆందోళనకరమైన విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రతి ఏటా కనీసం 1,00,000 మంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదిలేస్తున్నారు. కారణం అనేక రకాలుగా ఉంది. ఒకటి, విదేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అలాగే రోడ్లు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడం, పార్ట్ టైంలు చేసుకోవడానికి వీలుగా ఉండడం, అలాగే లా అండ్ ఆర్డర్ కూడా చాలా బాగుంటుంది అనే విషయాల మీద ఎక్కువ మంది వాళ్ళ క్లియర్ విజన్తో ముందుకెళ్ళాలని చెప్పి విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడికి వెళ్ళినాక అనేక బాధలు, వాళ్ళ జీవితం ఎటు టర్న్ అవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, బిక్కుబిక్కుమంట పరిస్థితులు బతుకును
ఇచ్చాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. కానీ ఇలాంటి వాటిల్లో కొంతమంది క్లిక్ అయి పైకి వచ్చి ఓ 10 మందికి ఉపయోగపడే పరిస్థితులు ఏర్పడినా మిగతా వాళ్ళు ఎదురు చూపులతో మిగిలిపోవాల్సిన పరిస్థితి, వెనక్కి రావాల్సిన పరిస్థితి, ఉంటామా పోతామా అనే పరిస్థితులు కూడా అక్కడ ఏర్పడుతున్నాయి. ఒకవేళ వారు జరిగితే పరిస్థితి ఏంటి, ఇలాంటివి కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కొద్దో గొప్ప ఉద్యోగాలు సాధించి ముందుకెళ్తున్నారు. కానీ క్లియర్ విజన్ లేని వాళ్ళు మాత్రం అక్కడితో ఆగిపోయి వెనక్కి వచ్చేస్తున్నారు. అయితే ఏ దేశంలో ఏ పరిస్థితి ఉంటుంది అనేది ఫ్యూచర్లో తెలియదు అని అంటున్నారు చాలామంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ముందుకెళ్లే కొద్దీ ఉద్యోగాలు పోతాయి అనే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఏర్పడి ఉద్యోగాలు పోతే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకు సంబంధించిన అనేక విధమైన పనులు ఆగిపోతాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ కూడా విదేశీయులు అంటే వలసదారులు, మైగ్రేటెడ్ పీపుల్ పట్ల ఉన్నాయి. స్వదేశం నుంచి విదేశానికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఒక్కొక్కసారి వెనక్కి రావాలంటే చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్కసారి అక్కడున్న అధికారులు, అక్కడున్న పొలిటీషియన్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఈ మైగ్రేటెడ్ పీపుల్ మీద ఏర్పడుతున్నాయి. అలాగే తరాలు మారే కొద్దీ విదేశాల్లో భారతీయుల సంఖ్య పెరుగుతుందని చెప్పి ఇప్పుడు ట్రంప్ వాదించి వాళ్ళని పంపించేయాలి అని చూస్తున్నాడు. ఒక అమెరికాలోనే కాదు, అనేక దేశాల్లో రూల్స్ మారిపోయినాయి. విదేశాల నుండి స్వదేశాలకి ఎక్కువ శాతం వెనక్కి వచ్చేస్తున్నారు. ఈ మైగ్రేషన్ ఎక్కువయ్యే కొద్దీ, బ్రెయిన్ డ్రైన్ అనేది పెరిగే కొద్దీ, క్లియర్ విజన్ లేకపోవడం వల్ల భారతీయ విద్యార్థులే కాదు అనేక రకమైన దేశాలలో వాటికి సంబంధించిన విద్యార్థులు కూడా వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మనకి ఈ క్లియర్ విజన్ అనేది లేకపోతే ఫ్యూచర్ మీద ఎక్కువ భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. 2022లో మొదటి 10 నెలల కాలంలోనే ఈ సంఖ్య 1,83,000 దాటిందనే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ప్రసిద్ధ కన్సల్టెన్సీ సంస్థ అందజేసిన వివరాల ప్రకారం గత ఏడాది సుమారు 8,000 మంది భారతీయ కుబేరులు భారతదేశ పౌరసత్వానికి స్వస్తి పలికారు. అంతేకాదు సంపన్న భారతీయులు ఎక్కువ మంది విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద తమకు నమ్మకం లేదనే వారు ఇందుకు కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా పన్నుల వ్యవస్థ ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా వారు పేర్కొన్నారు. తాము ఎక్కడున్నా తమ దేశానికి ఉపయోగపడతామని, నిస్వార్థంగా సేవ చేస్తామని వారు చెబుతున్నా అసలు ఈ దేశాన్ని వదిలిపోవడం ఎందుకు జరుగుతుందో మాత్రం తేలవలసి ఉంది. చాలామంది ఎందుకు దేశాన్ని విడిచి వెళ్తున్నారు అంటే పక్క దేశాలలో ఆర్థిక వ్యవస్థ బాగుండడం, అక్కడ సదుపాయాలు ఈక్వల్గా ఉండడం, అక్కడ కులాలు మతాలు ఇవన్నీ లేకపోవడం, మనిషిని మనిషిగా చూడటం, అలాగే విద్యా అవకాశాలు ఎక్కువ ఉండడం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండడం, అలాగే రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, అలాగే హౌసెస్, ఈ రిలేషన్, ఈ ఒకటి మనిషికి మనిషి పట్ల ఉన్న రిలేషన్, ఇట్లా క్రైమ్ రేట్ తక్కువగా ఉండటం, ఇవన్నీ భారతదేశంలో లేకపోవడం, భారతదేశం ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా వెనకబడిపోతుంది కానీ ముందుకెళ్ళదు అనే భావన. కానీ నా దేశం అంటే ఇష్టమే, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు నాకు అనుకూలించట్లేదనే ఒక ఫీలింగ్, ఎమోషన్లెస్ సొసైటీగా మారడం, ఎవరి పని వారే చేసుకోవడం, ఈ ఎమోషన్స్కి దూరం అయిపోవడం, రిలేషన్షిప్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ బ్రెయిన్ డ్రైన్ అనేది జరిగి ఫ్యూచర్ విజన్ అనే ఒక పద్ధతిలో భారతదేశం నుంచి వలసలు ఎక్కువ అవుతుంది. కానీ ఆ ఫ్యూచర్ విజన్ లేకపోవడం వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు జరిగి వెనక్కి వచ్చేసి, లేదా అక్కడ ఇబ్బందులకు గురయ్యి పాస్పోర్ట్లు సీజ్ అయ్యి ఇలా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు భారతీయ వలసదారులు. కాబట్టి మనం ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు. కానీ ఇన్ని ఉదాహరణలు ఉన్నా మన మీద మనకున్న నమ్మకం, అలాగే మనం ముందుకెళ్ళాలంటే క్లియర్ విజన్తో మనం పక్క దేశంకి వెళ్ళి బాగుపడాలనే ఒక సుదుద్దేశం మనకు కావాలి. కాబట్టి మన దేశంలో లేని పక్క దేశంలో కోరుకోవడంలో తప్పులేదు. అలా అని చెప్పి పక్క దేశంలో ఇబ్బంది పడుతూ మనం అక్కడికి వెళ్ళి సాధించేది కూడా ఏమీ లేదు. ఇక్కడ మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలంటే మనం ఎలా ఉండాలి, మనకేం కావాలి అనేది మనం ఫస్ట్ ఈ పొలిటీషియన్స్ని, ఈ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. మనకున్న భద్రత, మనకి లేని భద్రత ఏమిటో తెలియచేయాలి. సో అలాంటప్పుడే మన దేశంలో మన పిల్లలు హ్యాపీగా బతికే అవకాశాలు ఉంటాయి. లేదా పక్క దేశానికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతూ అక్కడ కులోనలో చేసుకుంటూ అక్కడ స్థిరపడిపోయి బిక్కుబిక్కుమంటూ బతకడం అనవసరం అనేది నాకు ఫీలింగ్. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.